గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది డైలీ వ్లాగర్. ఈరోజు కుక్కర్ని యూస్ చేసుకొని ఎంతో రుచికరమైన ఏంచి పామిన కందిపప్పుని ఎలా చేయాలో చూద్దామా? వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బా! ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులోనే 4 స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 200 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను నేనైతే. 200 గ్రామ్స్ కందిపప్పుకి నేను 5 ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే 10 రెమ్మలు తెల్లగడ్డ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా 1 ఆనియన్ పొడవుగా కట్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 4 టమాటోస్ ఆర్ 5 టమాటోస్ వేసి బాగా కలుపుకొని, అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత సైజ్ చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఏ కొలతకి పప్పు తీసుకున్నామో సేమ్ అదే కొలతకి 4 కప్పులుగా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి ఒక 7 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఓకే, పప్పు బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది బాగా ఎనుపుకోవాలి. దీనికి మనం పోపు వేయాల్సిన అవసరం కూడా లేదు. తక్కువ టైంలో ది బెస్ట్ వంట అని చెప్పచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. మన టేస్టీ అయిన ఏంచి పామిన కందిపప్పు రెడీ. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది డైలీ వ్లాగర్.